గోపాల సుందరి మంత్రశాస్త్రంలో గోపాల సుందరి అనేటటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఈ మంత్రంలో గోపాల మంత్రాన్ని, పంచదశి మహామంత్రాన్ని ఈ రెండింటినీ సంపుటీకరణం చేసి చెప్పడం జరుగుతుంది. అసలు సంపుటీకరణం అంటే ఏమిటి, ఈ విషయాన్ని కూడా ఒకసారి మనం చూడాలి. ఒక మంత్రాన్ని ఇంకొక శక్తివంతమైనటువంటి మంత్రంతో గనక కలిపి చెప్పినట్లయితే దాన్ని సంపుటీకరణము అని అంటారు. ఈ రకంగా చేస్తే మనం ఏ మంత్రంతో అయితే దీన్ని సంపుటీకరణం చేశామో, ఏ మంత్రాన్ని సంపుటీకరణం చేశామో, ఆ సంపుటీకరణ చేసినటువంటి మంత్రానికి శక్తి అనేది కొన్ని రెట్లు పెరుగుతుంది, చాలా రెట్లు పెరుగుతుంది. ఇక్కడ మీకు సంపుటీకరణ అనేది సామాన్యంగా మనం రుద్రం చేసేటప్పుడు ఈ సంపుటీకరణ చేస్తాం. రుద్రం అంటే నమ్మకం. నమ్మకానికి ఏదైనా ఒక మంత్రాన్ని సంపుటీకరణం చేసి మనం చేసినట్లయితే ఆ సంపుటీకరణ చేసినటువంటి మంత్రానికి శక్తి పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా చూడండి. సంపుటీకరణ చేసినప్పుడు ఏ మంత్రానికి శక్తి పెరుగుతుంది అనేది పెద్ద అనుమానం. అంటే ఇక్కడ నమ్మకానికి మనం సుబ్రహ్మణ్య మంత్రాన్ని సంపుటీకరణం చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఏం చేయాలి అంటే, నమ్మకం అనేది మొత్తం 169 మంత్రాలుగా ఉంటుంది. నమ్మకం 169 మంత్రాలుగా ఉంటుంది. ఈ 169 మంత్రాలకి కూడా నమ్మకానికి సంపుటీకరణం చేస్తున్నాము అంటే అందులో ఉన్నటువంటి 169 మంత్రాలకి కూడా సంపుటీకరణం చేయాలి. ఇప్పుడు సుబ్రహ్మణ్య మంత్రాన్ని సంపుటీకరణం చేస్తున్నాం అంటే ఏం చేస్తాం? నమ్మకంలో మంత్రాన్ని తీసుకుని మనం ఈ సుబ్రహ్మణ్య మంత్రాన్ని ఆ నమక మంత్రానికి ముందు తరువాత 2 సార్లు కూడా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. మనం సంపుటి చేయదలుచుకున్నటువంటి మంత్రాన్ని. ఇప్పుడు నమ్మకానికి మనం సంపుటీకరణం చేస్తున్నాం సుబ్రహ్మణ్య మంత్రాన్ని అనుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో చూడండి. అసలు సుబ్రహ్మణ్య మంత్రం ఏమిటి, అది ఎలా ఉంటుంది? ఓం శ్రీం హ్రీం క్లీం సం శరవణభవాయ స్వాహ. ఇది సుబ్రహ్మణ్య మంత్రం. జాగ్రత్తగా చూడండి. ఓం శ్రీం హ్రీం క్లీం సం శరవణభవాయ స్వాహ సుబ్రహ్మణ్య మంత్రం. ఈ సుబ్రహ్మణ్య మంత్రాన్ని తీసుకెళ్ళి నమ్మకంతో సంపుటీకరణ చేస్తున్నాం. ఇప్పుడు నమ్మకంలో మొట్టమొదటి మంత్రం ఏముందో చూడండి. నమస్తే రుద్రమన్యవౌతో తైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః. ఇది మొట్టమొదటి మంత్రం. ముందు ఈ మంత్రాన్ని సంపుటీకరణం చేద్దాం. అంటే ఇప్పుడు నమ్మక మంత్రాన్ని తీసుకుని దానికి పైన దానికి కింద, అంటే నమ్మక మంత్రానికి ముందు తర్వాత 2 సార్లు కూడా ఈ సంపుటీకరణ చేయబోతున్నటువంటి మంత్రాన్ని చెప్పాలి. అంటే అప్పుడు ఎలా అవుతుంది అది చూడండి. ముందుగా సుబ్రహ్మణ్య మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం సం శరవణభవాయ స్వాహ. ఇప్పుడు నమక మంత్రం. నమస్తే రుద్రమన్యవౌతో తైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః. ఈ తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్య మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం సం శరవణభవాయ స్వాహ. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. నమ్మక మంత్రానికి ముందు తర్వాత 2 సార్లు కూడా ఈ సుబ్రహ్మణ్య మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. దీన్ని సంపుటీకరణము అంటారు. అయితే నమ్మక మంత్రాలకు గనక ఏదైనా మంత్రాన్ని మనం సంపుటీకరణం చేస్తే దాన్ని పాశుపతము అనే ప్రత్యేకమైనటువంటి పేరుతో పిలుస్తారు.
ఇది చాలా శక్తివంతమైనటువంటిది. పాశుపతం కనుక చేసినట్లయితే అసలు తిరుగులేదు అని చెప్తాం. ఎందుకని? నమ్మకము అనేది చాలా శక్తివంతమైనటువంటి మంత్రం. ఆ మంత్రానికి ఇంకో మంత్రాన్ని సంపుటీకరణం చేసినట్లయితే ఈ నమ్మక మంత్రానికి ఉన్నటువంటి శక్తి అంతా కూడా దానికి వెళుతుంది. నమ్మక మంత్రానికి ఉన్నటువంటి శక్తి అంతా దానికి వెళుతుంది. అప్పుడు అది అత్యద్భుతమైనటువంటి మంత్రంగా మనకి పనిచేస్తుంది. అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రంగా పనిచేస్తుంది. ఇలా నమ్మకానికి సంపుటీకరణం చేసినట్టే మనం శ్రీ విద్యలో ఉన్నటువంటి మంత్రాలకి అంటే శ్రీ విద్యలో ప్రముఖమైనటువంటిది ఏమిటి? మనకి పంచదశి మహామంత్రం. ఈ పంచదశి మహామంత్రానికి కూడా ఇంకేదైనా మంత్రాన్ని సంపుటీకరణం చేస్తాం. ఏ మంత్రాన్ని సంపుటీకరణం చేస్తాము అని అంటే మనం ఏ మంత్రం అయితే చేయదలుచుకున్నామో ఆ మంత్రాన్ని సంపుటీకరణం చేస్తాం. ఇది మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి రహస్యం. దీని శక్తి పెరుగుతుందా? ఇది మనకు అనుమానం వస్తుంది. ఒకసారి కాశీలో జపం చేయడం కోసమని 100 మంది బ్రాహ్మణులు ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళారు. 100 మందిని తీసుకెళ్ళారు. ఏమిటి మంత్రం చేయాలి వాళ్ళు? అక్కడ కూర్చుని గాయత్రి మంత్రాన్ని జపం చేయాలి. ఇదే వాళ్ళ పని. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని జపం చేయాలి. ఇలా 1,000,000 గాయత్రి చేయాలి అని వాళ్ళు ఏదో ఒక సంఖ్య నిర్ణయించుకున్నారు. అందుకని వీళ్ళందరినీ కూడా కాశీకి తీసుకెళ్ళారు. వాళ్ళు సాయంత్రం అయ్యేటప్పటికి ఎవరు ఎన్ని వేలు మంత్రం జపం చేశారు అనేది నోట్ చేసుకుంటూ ఉన్నారు నిర్వాహకులు. వాళ్ళకి కావాలి కదా ఎంత మంత్రం అయింది అనేది. అలా వాళ్ళు దీన్ని నోట్ చేసుకుంటూ ఉన్నారు. ఇటువంటి సమయంలో ఒక వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికి అతను విజయవాడకి సంబంధించినటువంటి వాడు. నువ్వు ఎన్ని వేలు చేశావు అన్నారు. అతను దరిదాపుగా నేను 1,00,000 జపం చేశాను అన్నాడు. గాయత్రి మంత్రం 1,00,000 జపం చేశాను అని చెప్పాడు. ఒక రోజులోనే 1,00,000 జపం చేయటం ఎలా సాధ్యమవుతుంది? గాయత్రి మంత్రం అంటే మీకు అందరికీ తెలిసినటువంటిదే కదా. మరి అంత పెద్ద మంత్రాన్ని ఒక రోజులో 1,00,000 జపం ఎలా చేస్తాడు ఇతను? అందరికీ అనుమానం వచ్చింది. అందరి దృష్టి కూడా అతడి వైపే మళ్ళింది. నువ్వు ఎలా చేసావయ్యా 1,00,000 జపం? మాకెవరికీ కాదు కదా, మేము 10 మంది కూర్చొని చేసిన 1,00,000 జపం కాదు, అలాంటిది నీ ఒక్కడికే 1,00,000 జపం ఎలా అయింది అని వాళ్ళు కొంచెం గట్టిగా అడిగారు. అప్పుడు తను చెప్పాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, అసలు నువ్వేంటి, మీ గురువు గారు ఎవరు, నువ్వు 1,00,000 జపం ఎలా చేసావు అని వాళ్ళు నిలదీశాడు. అప్పుడు అతను చెప్పాడు, నేను విజయవాడ నుంచి వచ్చాను. సరేనయ్యా, నీకు 1,00,000 జపం ఎట్లా అయింది? విజయవాడలో మా గురువుగారు క్రోవి పార్థసారథి గారు ఉన్నారు. ఆయన నాకు ఈ మంత్రంలో ఒక చిట్కాని చెప్పారు. ఏమిటి అంటే, గాయత్రి మంత్రాన్ని పంచదశి మహామంత్రంతో సంపుటీకరణం చేసి కనుక చేసినట్లయితే దాని యొక్క శక్తి కొన్ని రెట్లు పెరుగుతుంది, శతాధికమవుతుంది, 100 రెట్లు పెరుగుతుంది అని చెప్పారు. నేను అదే సూత్రాన్ని ఫాలో అయ్యాను. ఈ గాయత్రి మంత్రాన్ని పంచదశి మహామంత్రంతో సంపుటీకరణం చేశాను నేను. ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి మంత్రము, శాస్త్ర సమ్మతమైనటువంటి పద్ధతి. ఈ విషయాన్ని మా గురువుగారు ఫోన్ చెప్పారు నాకు. కావాలంటే మీరు ఆయనకి ఫోన్ చేసి మాట్లాడుకోండి అని చెప్పేసి అతను అక్కడ చెప్పడం జరిగిందట. అప్పుడు అసలు ఈ మంత్రం యొక్క ప్రాశస్త్యం, సంపుటీకరణ యొక్క ప్రాశస్త్యం అనేది వెలుగులోకి వచ్చింది.
అంతకుముందు తెలియదు అని కాదు, అప్పటి నుంచి కొంచెం ప్రాచుర్యంలోకి వచ్చింది. నమ్మకానికి సంపుటీకరణం చేయటం అనేది ఉన్నది అని మన గతంలో చెప్పుకున్నాం కదా. అలాగే ఇప్పుడు పంచదశి మహామంత్రానికి సంపుటీకరణం చేసి ఇలా సంపుటీకరణం చేస్తూ ఉన్నాం. ఏ మంత్రాన్నైనా సరే మనం చేయదలుచుకున్నటువంటి మంత్రాన్ని అటు నమ్మకానికి కానీ ఇటువైపున పంచదశి మహామంత్రానికి కానీ సంపుటీకరణ చేసి మనం ఆ మంత్రాన్ని జపం చేయవచ్చు. ఈ పద్ధతిలో ఉన్నటువంటిదే గోపాల మంత్రం. గోపాల మంత్రము, ఈ గోపాల మంత్రము అనేది ఏమిటి అసలు? కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ, ఇది మంత్రం. గోపాల మంత్రం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ, ఇది గోపాల మంత్రం. ఈ గోపాల మంత్రాన్ని మనం పంచదశి మహామంత్రంతో సంపుటీకరణ చేయటము. మనం గోపాల మంత్రాన్ని చేస్తున్నాం, దాని యొక్క శక్తి ఎక్కువగా కావాలి మనకి. ఆ శక్తి ఎక్కువగా కావాలి అని అనుకున్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాం. చూడండి, కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఈ మంత్రానికి విధాత ఋషి, విధాత దైవీ గాయత్రి ఛంద, గోపాల సుందరి దేవత. గోపాల సుందరి అనేటటువంటి ఒక దేవత. అంటే ఇక్కడ గోపాలుడు, దాంతోపాటుగా ఈ సుందరి అంటే పంచదశి మహామంత్రం. ఈ రెండు కలిపినటువంటిది ఇది ఇక్కడ దేవత. అయితే ఈ మంత్రం ఎలా ఉంటుందండి? ఈ మంత్రం ఎలా ఉంటుంది అని అంటే, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ, ఇది కదా మంత్రం. మరి పంచదశి మహామంత్రం ఏమిటి? తయేల హ్రీం హసకహ లక్ష్రీం సకల హ్రీం, 3 ఖండాలుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ మంత్రాన్ని, కృష్ణ మంత్రాన్ని కూడా, ఈ గోపాల మంత్రాన్ని దానికి అనుగుణంగా మనం విభజన చేసుకుంటాం. చేసుకుని క్లీం కృష్ణాయ తయేల హ్రీం గోవిందాయ హసకహ లక్ష్రీం గోపీజన వల్లభాయ సకల హ్రీం స్వాహ. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? మంత్రానికి ముందు చివర కూడా గోపాల మంత్రమే వచ్చేట్టుగా చూసుకుంటున్నాం. గోపాల మంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరాలు మాత్రమే వచ్చేట్టుగా చూసుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ, అందులో మనం ఏం చేస్తున్నాం? క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ, ఇలా మొత్తం 4 భాగాలుగా విభజించుకున్నాం. విభజించుకుని పంచదశి మహామంత్రం 3 ఖండాలుగానే ఉంది కదా. ఈ 4 భాగాల్లోనూ 4 ముక్కలుగా ఈ గోపాల మంత్రాన్ని విడగొట్టుకుని ఒక్కొక్క దాని తర్వాత ఈ పంచదశి మహామంత్రాన్ని చెప్పడం జరుగుతోంది. క్లీం కృష్ణాయ, చూడండి మళ్ళీ ఒక భాగం, గోవిందాయ రెండోది, గోపీజన వల్లభాయ మూడోది, స్వాహ నాలుగోది. ఇందులో క్లీం కృష్ణాయ అనేది మొట్టమొదటిగా అట్టిపెట్టేశాం, స్వాహ అనేది చివరికి తీసుకెళ్ళిపోయినాం. ఈ మధ్యలో పంచదశి మహామంత్రాన్ని పెట్టేశాం. అంటే క్లీం కృష్ణాయ తయేల హ్రీం గోవిందాయ హసకహ లక్ష్రీం గోపీజన వల్లభాయ సకల హ్రీం స్వాహ. దీన్ని గోపాల సుందరి మంత్రము అని అంటారు. ఈ మంత్రానికి ఋషి ఎవరు అని మనకి అనుమానం వస్తుంది. ఎవరు చెప్పారండి ఈ మంత్రాన్ని? ఈ మంత్రానికి విధాత ఋషి, దైవీ గాయత్రి ఛందస్సు, గోపాల సుందరి దేవత.
ఇది ఈ గోపాల సుందరి మంత్రం. అయితే మంత్రశాస్త్రము అనేటటువంటిది అసలు మంత్రాలన్నీ కూడా, మంత్రశాస్త్రం అంటే మంత్రాలన్నీ కూడా ఋషి ప్రోక్తము అయ్యే విషయాన్ని మీరు గుర్తించాలి. ఋషి ప్రోక్తము అంటే ఋషులు మాత్రమే చెప్పారు. ఎప్పుడైతే ఈ మంత్రశాస్త్రం ఋషి ప్రోక్తమైందో అప్పుడు అనేక రకాలైనటువంటి మంత్రాలు కనిపిస్తాయి మనకు. ఉదాహరణకి బాలామంత్రం ఉందనుకోండి, బాలామంత్రం అనేక రకాలుగా కనిపించింది మనకు. అనేక రకాలైనటువంటి బాలామంత్రాలు ఉన్నాయి. నేను రాసినటువంటి శ్రీ విద్యా పుస్తకంలో ఎన్ని రకాల బాలామంత్రాలు ఉన్నాయో నాకు తెలిసినంత వరకు, నాకు దొరికినంత వరకు రాశాను నేను. అలాగే పంచదశి మహామంత్రాలు, మనం చేసేదే పంచదశి మహామంత్రం కాదు. మనుశ్చంద్ర కుబేరస్య లోపాముద్రాచ మన్మథ, ఇలా వీళ్ళంతా కూడా ద్వాదశాదో ఉపాసక, 12 మంది ఉపాసకులు ఉన్నారు అని చెప్పుకున్నాం. ఈ 12 మంది ఒకే మంత్రాన్ని చేశారంటే చేయలే, ఎవరి మంత్రం వాళ్ళది. అవన్నీ పంచదశి మహామంత్రాలుగానే పరిగణించబడతాయి అంతే. పెద్దాంతోనూ 15 అక్షరాలే ఉంటాయి అనేది కాదు. నేను ఆ మాట మీ గతంలో చాలా నొక్కి ఒక్కాణించాను. 14 అక్షరాల దగ్గర నుంచి 28 అక్షరాల దాకా ఉన్నాయి ఆ మంత్రాల్లో అక్షరాలు. 14 అక్షరాల దగ్గర నుంచి 28 అక్షరాల దాకా ఉన్నాయి ఆ మంత్రంలో. కానీ పేరుకు మాత్రం అది పంచదశి మహామంత్రము అంతే, దానికి ఇంకా ఆలోచన లేదు. అలాగే ఇక్కడ కూడా ఈ గోపాల సుందరి మంత్రము అనేది ఇందాక మనం చెప్పుకున్నాం. విధాత ఋషి, దేవి గాయత్రి ఛంద, గోపాల సుందరి దేవత. అయితే ఇక్కడ ఇంకో మంత్రం కూడా ఉంది. శ్రీ విద్యా బాలగోపాల మంత్రము అని ఇంకో మంత్రం ఉంది. శ్రీ విద్యా బాలగోపాల మహామంత్రము అని. ఈ మంత్రానికి ఋషి ఎవరు? దక్షిణామూర్తి ఋషి, జగతి ఛంద, బాలగోపాలో దేవత. ఇది మంత్రం. ఇక్కడ దక్షిణామూర్తి ఋషి అని అంటూ ఉన్నారు కదండి. మరి దీని పరిస్థితి ఏమిటి అంటే, శ్రీ విద్యలో ఉన్నటువంటి చాలా మంత్రాలకి దక్షిణామూర్తి మనకి ఋషి. శ్రీ విద్యలో ఉన్నటువంటి మంత్రాలు ఎక్కువ మంత్రాలకి దక్షిణామూర్తి ఋషి. అందుకని ఇక్కడ ఈ మంత్రానికి కూడా మనకి దక్షిణామూర్తి ఋషి అని మనం చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. ఇక ఈ శ్రీ విద్యా బాలగోపాల మంత్రము, దీని పరిస్థితి ఏమిటి? ఈ శ్రీ విద్యా బాలగోపాల మంత్రము అనేటటువంటిది కూడా, ఈ మంత్రం కూడా గోపాల మంత్రమే. ఈ గోపాల మంత్రాన్ని శ్రీ విద్యతో సంపుటీకరణం చేస్తారు. శ్రీ విద్యతో అంటే ఇక్కడ పంచదశి మహామంత్రంతోనే దీన్ని సంపుటీకరణం చేయటం అనేది జరిగింది. ఈ సంపుటీకరణం చేసేటప్పుడు వాళ్ళు ఇక్కడ ఏం చేశారో చూడండి. ఓం ఐం క్లీం సౌ శ్రీ క్లీం కృష్ణాయ నమః, సౌ క్లీం ఐం ఓం. బాలామంత్రంతో సంపుటీకరణం చేశారు. ఇక్కడ బాలామంత్రంతో సంపుటీకరణం చేసి బాలగోపాలం అన్నారు. బాలామంత్రంతో సంపుటీకరణం చేశారు కాబట్టి దాన్ని బాల అనేటటువంటి పేరు పెట్టారు. అయితే దీన్ని పంచదశితో సంపుటీకరణం చేయొచ్చు కదండి. చేయొచ్చు. పంచదశితో సంపుటీకరణం చేయొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు బాలమంత్రంతో సంపుటీకరణం చేశారు. ఇలా ఒక మంత్రాన్ని ఇంకో మంత్రంతో ఈ సంపుటీకరణం చేయటము, ఇలా చేయటం వల్ల అనేకమైనటువంటి ఫలితాలు అనేవి మనకి రావటం అనేది జరుగుతుంది. చాలా ఎక్కువ బలము అనేది వస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఆ మంత్రానికి ఎక్కువ బలం వస్తుంది. అయితే ఇప్పుడు మనకు వచ్చేటువంటి అనుమానం ఏమిటి అంటే, ఇలా ఈ మంత్రాన్ని మనం సంపుటీకరణం చేస్తే నిజంగానే శక్తి పెరుగుతుందా? శక్తి పెరుగుతుంది. పంచదశి మహామంత్రాన్ని బాలామంత్రాన్ని సంపుటీకరణం చేసి మంత్రం చేస్తున్నారు తెలుసా? పంచదశి మహామంత్రాన్ని బాలామంత్రాన్ని రెండింటినీ కలిపి సంపుటీకరణం చేసి ఆ మంత్రం చేస్తారు.
ఐం కైల హ్రీం క్లీం హసకహల హ్రీం సౌః సకల హ్రీం బాలమంత్రంతో సంపడీకరణం చేసి పంచదశి మహామంత్రాన్ని మనం చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇలా కనుక చేసినట్టయితే ఆ మంత్రం యొక్క శక్తి అనేది చాలా పెరుగుతుంది అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడు చిన్న అనుమానం వస్తుంది. ఈ మంత్రాన్ని మనం సంపటీకరణం చేశాము అని అంటున్నారు. ఈ మంత్రం ఇలా సంపటీకరణ చేసినటువంటి మంత్రం జపం వరకే సరిపోతుందా, లేకపోతే ఈ మంత్రాన్ని హోమం చేయడం కానీ లేకపోతే ఇతరత్ర కానీ దీన్ని ఉపయోగించవచ్చా? దీన్ని ఎలాగైనా ఉపయోగించవచ్చు. ఈ మంత్రాన్ని తర్పణ చేయడానికి ఉపయోగించవచ్చు, హోమం చేయడానికి ఉపయోగించవచ్చు, ఎలా అయినా ఉపయోగించవచ్చు. కానీ విషయం ఏమిటి అంటే ఈ మంత్రాలు పెద్దగా ప్రాచుర్యంలో లేవు అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పాలి. ఏది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ మంత్రాలు, ఈ గోపాల సుందరి మంత్రం పెద్దగా ప్రాచుర్యంలో లేవు. ఎందుకని అంటే గోపాల మంత్రము అనేది వైష్ణవ మంత్రాల్లో ఒకటి. మరి ఇప్పుడు ఇలా సంపటీకరణ చేసినటువంటి మంత్రాన్ని వైష్ణవ మంత్రం అని చెబుదామా? వైష్ణవులు ఒప్పుకోరు. ఎందుకనంటే శ్రీ విద్యా మంత్రం అక్కడ సంపటీకరణం చేయబడింది. పోనీ దీన్ని పూర్తిగా శ్రీ విద్యా మంత్రము అని అంటామా? శ్రీ విద్యాపరులు ఒప్పుకోరు. అది శ్రీ విద్యా మంత్రం కాదు. అందుకని అది అటు ఇటు కానటువంటిది కాబట్టి దానికి పెద్దగా ప్రాచుర్యం అనేది లభించాలి. కానీ ఇక్కడ ఒక్క విషయం ఏమంటే ఏ మంత్రాన్నైనా సరే నమ్మకంతో కనుక సంపటీకరణం చేసినట్లయితే దాన్ని ఒప్పుకుంటున్నారు. శ్రీ విద్యాపరులు కూడా ఆ మంత్రాలు చేస్తారు. పంచదశి మహామంత్రాన్ని సంపటీకరణం చేసి నమ్మకంతో అభిషేకం కానీ హోమం కానీ ఏదైనా చేస్తారు. కైల హ్రీం హసకల హ్రీం సకల హ్రీం నమస్తే రుద్రమన్యవతో తెషవే నమ నమస్తే అశ్వధన్వనే బాహుభ్యాం తే నమ కైల హ్రీం హసకల హ్రీం సకల హ్రీం ఇలా 169 మంత్రాలకి సంపటీకరణం చేసి చేయటం అనేది జరుగుతుంది. ఇక ఈ మంత్రాన్ని తర్పణ చేయాలి అంటే ఏం చేయాలండి? తర్పణ చేసేప్పుడు ద్రవ్యం ఏ రకంగా ఉండాలి? తర్పణ చేయటానికి ఎక్కడైనా ఒకటే, నీళ్లు తీసుకుని మంచి నీళ్లు, శుద్ధ జలం, ఆ జలంలో సువాసన వచ్చేటటువంటి ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు, వాటిని కలిపి దాంతో ఆ నీళ్లతో తర్పణ చేయండి అని చెప్పారు. ఆ నీళ్లతో తర్పణ చేయండి అన్నారు. ఆ నీళ్లతో తర్పణ చేయండి, సుగంధ ద్రవ్యాలు. దానికి కూడా ఒక విషయం చెప్పాం. సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి జలంతో కానీ లేకపోతే గంధోదకైనా పుష్పోదకైనా పంచామృతోదకైనా గంధం కలిపిన నీళ్ళతో చేయండి. ఏమి దొరకకపోతే ఆ నీళ్ళల్లో 2 పువ్వులు వేసి పుష్పోదకం దాంతో చేయండి. ఎలా చేసినా పర్వాలేదు. ఏమీ దొరకకపోతే శుద్ధోదకైనా. కొన్నిసార్లు తర్పణ చేసేటప్పుడు చెరకు రసంతో తర్పణ చేయండి అని చెప్తాం, బెల్ల పానకంతో తర్పణ చేయండి అని చెప్తాం. ఇవన్నీ కూడా శీఘ్రమే ఆ పనులు మనకి జరగటానికి ఉపయోగిస్తాయి ఆ ద్రవ్యాలు. అలాగే ఇది కూడా మీరు ఈ చెప్పినటువంటి ద్రవ్యాల్లో ఏ ద్రవ్యంతో అయినా సరే మీరు తర్పణాన్ని చేయవచ్చు. ఇక హోమం చేయటానికి ఈ గోపాల సుందరి అనేటటువంటి ఈ మంత్రం, పంచదశి మహామంత్రము గోపాల మంత్రము 2 కలిపి ఉన్నాయి. కార్యసిద్ధికి దీనికోసం చేస్తాం. కార్యసిద్ధి అంటే శత్రు సంహారము, కార్యసిద్ధి. శత్రు సంహారం జరిగితేనేగా మీ పని అయ్యేది. అందుకని ఈ 2 కోసం చేస్తాం ఈ హోమం. ఈ 2 కోసం చేసేటప్పుడు సామాన్యంగా ఇటువంటి వాటి కోసం మనం చేసేది నువ్వులు, తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు ఈ 2 కలిపేసి మీరు హోమం చేయండి. నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు కలిపి హోమం చేయండి.
అంతేకాదండి, ఆకర్షణకు ఉపయోగించే పదార్థాలు వేరే ఉన్నాయి. దానిమ్మ గింజలు, అలాగే వరిపేలాలు ఐశ్వర్యానికి, ఇలాంటి పదార్థాలు కూడా మీరు వాటితో కలిపి హోమం చేయవచ్చు. మీరు ఈ దేవతను ఉపాసన అనేది కనుక చేసినట్లయితే, గట్టిగా ఉపాసన చేసినట్లయితే, హోమం చేసినప్పుడు పూర్ణాహుతిలో గారెలు, అలాగే తీపి పదార్థాలు, పాయసం కానీ గుడాన్నం కానీ ఇటువంటివి కూడా ఆ పూర్ణాహుతిలో సమర్పించడం అనేది ఉత్తమమైనటువంటి పని. అలా కనుక చేసినట్లయితే ఆ మంత్రానికి శక్తి పెరుగుతుంది, దేవత ప్రీతి చెందుతుంది. తర్వాత దేవతకి బలి ఇవ్వాలా, ఇది అనుమానం వస్తుంది. హోమం చేసినప్పుడు తప్పనిసరిగా బలి ఇవ్వండి. బలి ఇవ్వటం ఏం కష్టం కాదు కదా, చాలా సులువైనటువంటి పద్ధతి. ఒక కొబ్బరికాయకి పసుపు రాచేయండి, దాని మీద కుంకంతో బొట్లు పెట్టండి, పీచు పూర్తిగా తీసేయండి. అలా బొట్లు పెట్టిన తర్వాత హోమకుండానికి ఈశాన్య దిగ్భాగంలో నుంచొని ఈ మంత్రం చెప్పి, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ మంత్రాన్ని చెప్పి ఆ కొబ్బరికాయని కాస్త మీరు హోమకుండంలో వేసేయండి. అదే బలి. కొబ్బరికాయ కాకపోతే గుమ్మడికాయ, ఏదైనా సరే. అయితే తాంత్రికులు ఇంకో విధానం చెప్తారు. ఆ గుమ్మడికాయని అక్కడే కత్తితో నరికేసి ఆ మొక్కల్ని దేవతకి బలి ఇవ్వాలి అని అంటారు. అది తాంత్రిక విధానం. మనం అంత పెద్ద కష్టపడక్కర్లా. ఆ కాయ హోమగుండంలో వేసేయండి, సరిపోతుంది. కాబట్టి ఇలా అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి వీటిల్లో. మీరు ఏ పద్ధతి అయినా పాటించవచ్చు. మీకు దీంట్లో జపం చేసేటప్పుడు ఏ రకమైనటువంటి మాల వాడాలి అనేది కూడా మళ్ళీ అనుమానం వస్తుంది మీకు. జపమాల ఎలా ఉండాలి, ఇది వశీకరణానికి సంబంధించినటువంటిది. కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ స్వాహ. శ్రీకృష్ణుడు గోపీజన మానస చోరుడు. ఆ రోజున ఉన్నటువంటి అంతమంది గోపికల యొక్క మనస్సుని దొంగిలించినటువంటి వాడు, సామాన్యుడు కాదు. అంటే వాళ్ళందరినీ కూడా వశీకరణం చేసుకున్నటువంటి వాడు. కాబట్టి ఈ మంత్రం అనేది వశీకరణానికి ఉపయోగిస్తుంది. అందులో పంచదశతో మీరు సంపుటీకరణం చేశారు కాబట్టి ఇంకా గట్టిగా వశీకరణకు ఉపయోగించే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. దానిమ్మ గింజలు, అలాగే ఎర్రని వస్తువులు, ఎర్రని పువ్వులు, ఇలా ఏమున్నా సరే వీటిని హోమం చేయటము ఇది ప్రశస్తం. నల్ల నువ్వులు, తెల్లవాలు, వాటితో పాటుగా ఇవి కూడా కలిపి మనం హోమం చేయాలి. ఇలా చేస్తే ఈ గోపాల సుందరి మంత్రము అనేది మీకు తప్పక శీఘ్రగతిన సిద్ధిస్తుంది. అయితే ఒక్క మాట, పుస్తకంలో చూసి మీరు మంత్రం చదవకండి. సిద్ధుడైనటువంటి ఒక గురువు గారి దగ్గర చెప్పుకోండి. మీకు మంత్రం చెప్పే గురువు గారు ఏదో ఒక మంత్రంలో సిద్ధి పొంది ఉండాలి. కనీసం ఒక మంత్రం ఉన్నా సిద్ధి పొంది ఉండాలి ఆయన. లేకపోతే ఆయన చెప్పే మంత్రం మీకు పనిచేయదు. మీరు అలా చేయండి. అయితే నిన్న ఒక చిన్న ప్రశ్న అడిగారు వచ్చినటువంటి ఒక భక్తురాలు. నేను తర్పణ కానీ హోమం కానీ చేయలేనండి అన్నారు. ఎందుకని అంటే నాకు లోపల ఏదో హెల్త్ ప్రాబ్లం ఉన్నదిటండి, హార్ట్లో. అందుకని చెయ్యిని ఎక్కువ సార్లు ఇలా కదిపిన, అంటే తర్పణ కోసం కానీ హోమం కోసం కానీ చెయ్యిని ఇట్లా ఉపయోగించినట్టయితే నేను చాలా ఇబ్బంది పడతానండి. ఒకసారి నేను స్పృహ తప్పి పడిపోయేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. మరి నన్ను ఏం చేయమన్నారు అన్నారు. ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. మీరు ఏం భయపడక్కర్లేదు. మీరు హోమం చేస్తున్నాను అని భావన చేసి కళ్ళు మూసుకొని ఆ మంత్రాన్ని చెప్పేస్తూ ఉండండి. కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ స్వాహ. మీరు ఆహుతులు సమర్పించినట్టుగా మీరు భావన చేయండి. అంతవరకే కళ్ళు మూసుకొని కూర్చోండి.
ఈ మంత్రాన్ని ఎలా చెప్తూ ఉండండి. హోమం చేస్తున్నాను అని భావన చేయండి. హోమం చేసినటువంటి ఫలితం మీకు తప్పనిసరిగా దక్కుతుంది. అదే తర్పణకైనా సరే. కాబట్టి మానసికంగా మీరు ఆ హోమం కానీ తర్పణ కానీ చేయవచ్చు. ఎందుకనంటే ఒక్క విషయం చూడండి, వానప్రస్థం తీసుకున్నటువంటి వాళ్ళు క్రియ అవసరం లేదు, కేవలం మంత్రం చదివితే చాలు అని ఒక సూత్రం ఉంది. కాబట్టి మీరు కూడా అదే పద్ధతిలో ఇక్కడ ఈ మంత్రాన్ని చేయవచ్చు.